పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు ఏప్రిల్ 26వ తారీఖు. మార్కు సువార్త 16వ అధ్యాయము 9వ వచనము నుండి 15వ వచనం వరకు. ఆదివారము ప్రాతకాలమున పునరుత్థానుడైన యేసు తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దల మరియమ్మకు మొదట దర్శనమిచ్చెను. ఆమె వెళ్ళి ఆయనతో ఉండిన వారును దుఃఖసాగరములో మునిగి ఉన్న ఆయన శిష్యులకును ఈ సమాచారమును అందజేసెను. ఆయన జీవించి ఉన్నాడనియు ఆమెకు దర్శనమిచ్చెననియు విని వారు నమ్మరైరి. పిదప ఆయన ఒక గ్రామమునకు వెళ్ళుచున్న 2 శిష్యులకు వేరొక రూపమున దర్శనమిచ్చెను. వారు 2 తిరిగి వచ్చి తక్కిన వారికి ఈ విషయమును తెలియపరిచిరి, కాని వారు నమ్మలేదు. తదుపరి 11 శిష్యులు భోజనము చేయుచుండగా యేసు వారికి ప్రత్యక్షమై సజీవుడై లేచి వచ్చిన తనను చూచిన వారి మాటలను కూడా నమ్మనందున వారి అవిశ్వాసమునకును హృదయ కాఠిన్యమునకును వారిని గద్దించెను. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీరు ప్రపంచమందంతట తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.